హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ బెల్లారి వ్లాగ్స్. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ప్రాన్స్ తవా ఫ్రై అండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. చాలా క్రిస్పీగా ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. అందరికీ చాలా నచ్చుతుంది. ఇలా గనక ఒకసారి వండుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో మీరు వండుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ సిజ్లింగ్ సౌండ్, కలర్, ఇంకా టెక్స్చర్ ఇవన్నీ చూస్తుంటే తినేసేయాలి అని టెంప్టింగ్గా ఉంది కదా. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చాలా సింపుల్ అండి, చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్లోకి మనము డీవెయిన్ చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ తీసుకుంటున్నాము. ఒక 1/2 kg ప్రాన్స్ ఉంటాయండి ఇవి. ఇక్కడ ఖతార్లో మనకి సీ ఫుడ్ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ లోకల్ మార్కెట్ వ్లాగ్ కూడా నేను మీకు ఒక రోజు చూపిస్తాను ఎలా ఉంటుందో అని. సో అలానే ఇందులోకి మనము ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాము. ఇంకా 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, అలానే ఒక 1/4 టీ స్పూన్ అంత గరం మసాలా కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అలానే ఫ్రెష్గా మ్యాష్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా 1/4 టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్, ఇవన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని దీన్ని ఒక 1/2 అవర్ పాటు అలానే మ్యారినేట్ అవ్వడానికి వదిలేసేయాలి. లేదు అప్పుడే కుక్ చేసుకోవాలి అన్నా కూడా సేమ్ ఇలానే చేసేసుకోండి, ఆల్మోస్ట్ సేమే ఉంటుంది టేస్ట్. సో మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్యాన్లోకి మనము ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది కదా. సో ఇందులోకి కొన్ని కరివేపాకు కూడా వేసేసుకుందాము. సో కరివేపాకు ఫ్లేవర్స్ని చాలా ఎన్హాన్స్ చేస్తుందండి, ఇది కంపల్సరీ వేసేసుకోండి. కరివేపాకు వేసుకోగానే వెంటనే మనం ప్రాన్స్ వేసేసుకోవడమే, లేకపోతే బర్న్ అయిపోతుంది కరివేపాకు. ఇంకా చాలా చూడడానికి కూడా అంత బాగా అనిపించదు, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ప్రాన్స్ని మనము ఎప్పుడైనా ఎక్కువసేపు కుక్ చేసుకోవద్దండి. ఒక 4 to 5 minutes అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ప్రాన్స్కి. ఇలా మసాలా అంతా ప్రాన్స్కి బైండ్ అయిపోతే చాలు, మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు కుక్ చేస్తే కనుక ప్రాన్స్ అంతా రబ్బరీగా, హార్డ్గా అయిపోతాయి. సో ప్రాన్స్ ఎప్పుడైనా సరే 4 to 5 minutes మ్యాక్సిమం అండి కుక్ చేసుకునే టైం. అంతే అండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. ప్రాన్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా హ్యాపీగా ప్రాన్స్ తినడం స్టార్ట్ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మనము దీన్ని స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి ఎన్ బెల్లారి వ్లాగ్స్కి. థ్యాంక్ యూ.